హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పాలిటీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రధానమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలని నిబంధన తెచ్చిన రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఆప్షన్ 2 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఆప్షన్ 3 39వ రాజ్యాంగ సవరణ చట్టం 2015. ఆప్షన్ 4 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకోవలసిన చర్యలను ఏ రాజ్యాంగ అధికరణ తెలుపుతుంది? ఆప్షన్ 1 239వ అధికరణ. ఆప్షన్ 2 299 ఏ అధికరణ. ఆప్షన్ 3 239 బి అధికరణ. ఇక్కడ అనేది బి వస్తుంది, బి అధికరణ. ఆప్షన్ 4 239 ఏబి అధికరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించాల్సిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఆ వివాద పరిష్కారానికి మధ్యవర్తిని ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్. ఆప్షన్ 3 భారత ప్రధానమంత్రి. ఆప్షన్ 4 భారత ప్రధాన న్యాయమూర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు? ఆప్షన్ 1 భారత పౌరులు ప్రైవేట్ ఆస్తులను రక్షించడం. ఆప్షన్ 2 భారతదేశ ఐక్యత సమగ్రతను పరిరక్షించడం. ఆప్షన్ 3 మానవత్వాన్ని పెంపొందించడం. ఆప్షన్ 4 దేశాన్ని రక్షించడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 50వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 2 51వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 3 49వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 4 40వ రాజ్యాంగ ప్రకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగం, వృద్ధాప్యం, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడ్డ వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వం సహాయం అందజేయాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 40వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 2 41వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 3 42వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 4 43వ రాజ్యాంగ ప్రకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 42వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 2 43వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 3 44వ రాజ్యాంగ ప్రకరణ. ఆప్షన్ 4 45వ రాజ్యాంగ ప్రకరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభకు, మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరించేవారు? ఆప్షన్ 1 భారత ప్రధానమంత్రి. ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్. ఆప్షన్ 3 సుప్రీంకోర్టు. ఆప్షన్ 4 అటార్నీ జనరల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రాథమిక హక్కుల కేసుగా కింది వాటిలో దేన్ని పరిగణిస్తారు? ఆప్షన్ 1 గోలక్నాథ్ కేసు, ఆప్షన్ 2 మేనకా గాంధీ కేసు, ఆప్షన్ 3 కేశవానంద భారతి కేసు, ఆప్షన్ 4 ఉన్నికృష్ణన్ కేసు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీ? ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928, ఆప్షన్ 2 కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 1931, ఆప్షన్ 3 తేజ్ బహదూర్ కమిటీ 1945, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 మానవేంద్రనాథ్ రాయ్, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య? ఆప్షన్ 1 3743, ఆప్షన్ 2 3744, ఆప్షన్ 3 3721, ఆప్షన్ 4 3484. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని ధృవీకరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 2 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 3 మంత్రిమండలి, ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలోని 81వ అధికరణ ప్రకారం లోక్సభ సభ్యుల నిర్మాణానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 లోక్సభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 552, ఆప్షన్ 2 530 సీట్లకు మించకుండా రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు, 20 సీట్లకు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికవుతారు, ఆప్షన్ 3 331వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఇక్కడ 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? ఆప్షన్ 1 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 2 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆప్షన్ 4 భారత పార్లమెంట్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల ఘనంలో భాగం కాని వారు? ఆప్షన్ 1 ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఆప్షన్ 2 ఎన్నికైన రాష్ట్రాల శాసనసభ సభ్యులు, ఆప్షన్ 3 ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఆప్షన్ 4 ఎన్నికైన రాష్ట్రాల శాసనమండలి సభ్యులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 43B అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 సహకార సంఘాలను ప్రోత్సహించడం, ఆప్షన్ 2 పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికుల భాగస్వామ్యం, ఆప్షన్ 3 ఉమ్మడి పారస్మృతి, ఆప్షన్ 4 అందరికీ విద్య. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కాగ్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 ఆర్టికల్ 147, ఆప్షన్ 2 ఆర్టికల్ 148, ఆప్షన్ 3 ఆర్టికల్ 149, ఆప్షన్ 4 ఆర్టికల్ 150. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పంచాయతీరాజ్ సంస్థల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 రాజ్యాంగ ప్రకరణ 243B, ఆప్షన్ 2 రాజ్యాంగ ప్రకరణ 243C, ఆప్షన్
3 రాజ్యాంగ ప్రకరణ 243D. ఆప్షన్ 4 రాజ్యాంగ ప్రకరణ 263E. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి దేని ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకుంటాడు? ఆప్షన్ 1 తనకు తానుగా, ఆప్షన్ 2 న్యాయ అభిప్రాయం ఆధారంగా, ఆప్షన్ 3 శాసనం ఆధారంగా, ఆప్షన్ 4 ప్రధానమంత్రి సలహాపై. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారత అటార్నీ జనరల్కు సంబంధించి కింది వాటిలో సరైన అంశం ఏది? ఆప్షన్ 1 పార్లమెంట్ ఉభయ సభల్లో పాల్గొని మాట్లాడే హక్కు అటార్నీ జనరల్కు ఉంటుంది. ఆప్షన్ 2 అటార్నీ జనరల్ రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతాడు. ఆప్షన్ 3 అటార్నీ జనరల్ భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అధికారి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ సభ్యుల ఆమోదం తెలపాలి? ఆప్షన్ 1 9వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 92వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 93వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 94వ రాజ్యాంగ సవరణ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు సహాయం అందని విద్యాసంస్థల్లో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు? ఆప్షన్ 1 ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 3, ఆప్షన్ 2 ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 5, ఆప్షన్ 3 ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 4, ఆప్షన్ 4 ఆర్టికల్ 14. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధానం? ఆప్షన్ 1 ఉపరాష్ట్రపతి సిఫార్సు, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి సిఫారసు, ఆప్షన్ 3 రాష్ట్ర గవర్నర్ సిఫార్సు, ఆప్షన్ 4 భారత ప్రధానమంత్రి సిఫార్సు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రభుత్వం మత్తు పానీయాల వినియోగంపై నిషేధం విధించవచ్చు? ఆప్షన్ 1 రాజ్యాంగ నిబంధన 41, ఆప్షన్ 2 రాజ్యాంగ నిబంధన 42, ఆప్షన్ 3 రాజ్యాంగ నిబంధన 46, ఆప్షన్ 4 రాజ్యాంగ నిబంధన 47. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది ఎందుకు అంతర్భాగంగా ఉంది? ఆప్షన్ 1 ప్రాథమిక విధుల్లో అంతర్భాగం, ఆప్షన్ 2 రాజ్యాంగ ప్రవేశికలో అంతర్భాగం, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కుల అంతర్భాగం, ఆప్షన్ 4 ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, లోకాయుక్తను ఎవరు తొలగిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్షన్ 2 రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ 3 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో హేబియస్ కార్పస్ అనే రిట్లు జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 హైకోర్టు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 నెహ్రూ, ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 1 1990, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 1994, ఆప్షన్ 4 1992. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సమాన పనికి సమాన వేతనం అనేది ఆప్షన్ 1 ప్రధాన విధి, ఆప్షన్ 2 ప్రాథమిక హక్కు, ఆప్షన్ 3 ఆదేశిక సూత్రం, ఆప్షన్ 4 రాజ్యాంగపరమైన హక్కు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 భారత ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 2 భారత న్యాయశాఖ మంత్రి, ఆప్షన్ 3 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 4 కేంద్ర మంత్రి మండలి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 19వ రాజ్యాంగ అధికరణలో ప్రత్యేకించి పొందుపరచని అంశం ఏది? ఆప్షన్ 1 స్వేచ్ఛగా సంచరించడం, ఆప్షన్ 2 పత్రికా స్వేచ్ఛ, ఆప్షన్ 3 స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 4 ఆయుధాలు లేకుండా శాంతియుతంగా స్వేచ్ఛగా సమావేశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని 9B భాగంలో చేర్చారు? ఆప్షన్ 1 95వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 2 96వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 3 97వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆప్షన్ 4 98వ రాజ్యాంగ సవరణ చట్టం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగం, ఆప్షన్ 2 44వ రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం, ఆప్షన్ 3 36వ రాజ్యాంగ సవరణ సిక్కింకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించడం, ఆప్షన్ 4 44వ రాజ్యాంగ సవరణ SC/STల రిజర్వేషన్లు పార్లమెంట్ శాసనసభల్లో పెంపు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది? ఆప్షన్ 1 గవర్నర్ నియామకం, కెనడా రాజ్యాంగం, ఆప్షన్ 2 రిపబ్లిక్ పద్ధతి ఫ్రాన్స్ రాజ్యాంగం, ఆప్షన్ 3 రాజ్యాంగ సవరణ పద్ధతి జపాన్ రాజ్యాంగం, ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం జర్మనీ రాజ్యాంగం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచమని కింది వాటిలో దేన్ని పేర్కొన్నారు? ఆప్షన్ 1 మాండమస్, ఆప్షన్ 2 కోవారెంటో, ఆప్షన్ 3 హెబియస్ కార్పస్, ఆప్షన్ 4 ఇంజంక్షన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో వికలాంగుల సంక్షేమం గురించి పేర్కొన్నారు? ఆప్షన్ 1 41 ఆర్టికల్, ఆప్షన్ 2 42 ఆర్టికల్, ఆప్షన్ 3 432 ఆర్టికల్, ఆప్షన్ 4 445 ఆర్టికల్. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 రాబర్ట్ ఓవెన్ సహకార ఉద్యమ పిత, ఆప్షన్ 2 MS స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పిత, ఆప్షన్ 3 కార్డు రిప్పన్ స్థానిక ప్రభుత్వ పిత, ఆప్షన్ 4 డాక్టర్ BR అంబేద్కర్ పంచాయతీరాజ్ పిత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయ ఏర్పాటుకు కృషి చేసింది ఎవరు? ఆప్షన్ 1 PV నరసింహారావు, ఆప్షన్ 2 స్మృతి ఇరానీ, ఆప్షన్ 3 అర్జున్ సింగ్, ఆప్షన్ 4 గులాం నబీ ఆజాద్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ 1 సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఆప్షన్ 2 ఇండియన్ పీనల్ కోడ్ 1860, ఆప్షన్ 3 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 801, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.